ఆచి చికెన్ మసాలా. జురాన్ లైన్ వద్ద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాలిబాన్ల దాడిలో పాక్ సైన్యం భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను వేరు చేసే వివాదాస్పద జురాన్ లైన్ వద్ద మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా జురాన్ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక అవుట్ పోస్ట్ పై ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫైటర్లు భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు పాక్ సైనికులు హతమవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జురాన్ లైన్ వద్ద పాక్ సైన్యం నిర్మిస్తున్న ఫెన్సింగ్ ను తాలిబాన్లు ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదమే తాజా ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తుంది. తాలిబాన్లు అత్యాధునిక అమెరికన్ బెడ్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లను ఉపయోగించి పాక్ ఆర్మీ బంకర్లను ధ్వంసం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ దాడి పాకిస్తాన్ అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి జురాన్ లైన్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు సాధారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడుల్ని తీవ్రవాద చర్యగా అభివర్ణిస్తుండగా తాలిబాన్ల ప్రతినిధులు మాత్రం తమ భూభాగంలో పాక్ అక్రమ నిర్మాణాల్ని అడ్డుకుంటున్నామని వాదిస్తున్నారు. ఈ ఘర్షణల వల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. పాక్ ఆర్మీ ఇప్పుడు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను, హెలికాప్టర్లను పంపింది, ప్రతిదాడికి సిద్దమవుతుంది. ఇది గనుక పూర్తి స్థాయి యుద్ధంగా మారితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఎకానమీలో మరింత దిగజారిపోనుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న 2640 కిలోమీటర్ల సరిహద్దును జురాన్ లైన్ అని పిలుస్తారు. బ్రిటిష్ కాలంలో గీసిన ఈ రేఖను పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలు బలంగా ఉన్నాయి. 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘాన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సరిహద్దులో ఇప్పటి వరకు దాదాపు 75 సార్లు ఘర్షణలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. తాజా దాడులు సరిహద్దు ప్రాంతమైన తోర్ఖం వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ నుంచి వెనక్కి పంపబడుతున్న ఆఫ్ఘాన్ శరణార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరి కోసం ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా ఖాళీ చేయించారు. మరోవైపు ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పందిస్తూ పాకిస్తాన్ తన తప్పుల వల్ల కలిగిన హింసను ఆఫ్ఘాన్ పై రుద్దకూడదని, పొరుగు దేశంగా గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, దక్షిణ ఆసియా మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ 7 సార్లు ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేసింది. జురాన్ లైన్ వద్ద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాలిబాన్ల దాడిలో పాక్ సైన్యం భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను వేరు చేసే వివాదాస్పద జురాన్ లైన్ వద్ద మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా జురాన్ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక అవుట్ పోస్ట్ పై ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫైటర్లు భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు పాక్ సైనికులు హతమవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జురాన్ లైన్ వద్ద పాక్ సైన్యం నిర్మిస్తున్న ఫెన్సింగ్ ను తాలిబాన్లు ఎప్పటి నుండో వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదమే తాజా ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. జురాన్ లైన్ వద్ద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాలిబాన్ల దాడిలో పాక్ సైన్యం భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను వేరు చేసే వివాదాస్పద జురాన్ లైన్ వద్ద మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా జురాన్ సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక అవుట్ పోస్ట్ పై
ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫైటర్లు భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక దాడిలో పలువురు పాక్ సైనికులు హతమవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జూరాన్ లైన్ వద్ద పాక్ సైన్యం నిర్మిస్తున్న ఫెన్సింగ్ ను తాలిబాన్లు ఎప్పటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదమే తాజా ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తుంది. తాలిబాన్లు అత్యాధునిక అమెరికన్ మేడ్ రైఫిళ్లు, రాకెట్ లాంచర్లను ఉపయోగించి పాక్ ఆర్మీ బంకర్లను ధ్వంసం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ దాడి పాకిస్తాన్ అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి జూరాన్ లైన్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య కాల్పులు సాధారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడుల్ని తీవ్రవాద చర్యగా అభివర్ణిస్తుండగా తాలిబాన్ల ప్రతినిధులు మాత్రం తమ భూభాగంలో పాక్ అక్రమ నిర్మాణాల్ని అడ్డుకుంటున్నామని వాదిస్తున్నారు. ఈ ఘర్షణల వల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. పాక్ ఆర్మీ ఇప్పుడు ఈ ప్రాంతానికి అదనపు బలగాలను, హెలికాప్టర్లను పంపించి ప్రతిదాడికి సిద్దమవుతుంది. ఇది గనుక పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఎకనామీలో మరింత దిగజారిపోనుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న 2640 కిలోమీటర్ల సరిహద్దును డ్యూరాన్ లైన్ అని పిలుస్తారు. బ్రిటిష్ కాలంలో గీసిన ఈ రేఖను పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలు బలంగా ఉన్నాయి. 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘాన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ సరిహద్దుల్లో ఇప్పటి వరకు దాదాపు 75 సార్లు ఘర్షణలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. తాజా దాడులు సరిహద్దు ప్రాంతమైన తుర్ఖం వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ నుంచి వెనక్కి పంపబడుతున్న ఆఫ్ఘాన్ శరణార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరి కోసం ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా ఖాళీ చేయించారు. మరోవైపు ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి స్పందిస్తూ పాకిస్తాన్ తన తప్పుల వల్ల కలిగిన హింసను ఆఫ్ఘాన్ పై రుద్దకూడదని, పొరుగు దేశంగా గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, దక్షిణాసియా మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ 7 సార్లు ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేసింది.